శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. వీడియోలు చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడ్రి ఆదినారాయణరావు. నా సెల్ నంబర్ 7075389589 7075389589. మీరు మీ జాతకాలు కానీ లేదా ముహూర్తాలు కానీ పెట్టించుకోవాలనుకుంటే నా ఆది ఆస్ట్రాలజీని మీరు సందర్శించవచ్చు. లేకపోతే మీరు ఫోన్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే మీ జాతకాల్లో కూడా మీకు పెళ్ళిళ్ళ గురించి వ్యవహారం కానీ లేకపోతే మీ జాబుల గురించి కానీ మనం చెప్పవచ్చు. సో ఇప్పుడు మనం 1 జూలై నుంచి 31 జూలై వరకు కూడా ఈ నెల్లాళ్ళు ఈ 1 మంత్ కూడా అంటే జూలై నెల మొత్తం కూడా మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తులారాశి వారికి జూలై నెలలో ఎలా ఉండబోతోంది తెలుసుకుందాం. బ్యూటిఫుల్గా ఉండబోతుంది అంటే చాలా బాగా ఉండబోతుంది. మీరు అంత అదృష్టవంతులు చాలామంది లేరు. మీరే అదృష్టవంతులు. చాలామంది ఉన్నారు, ఇంకా ఒకళ్ళు లేరు అనిపిస్తుంటుంది. ఎందుకంటే వృషభ రాశి వారికి, మిథున రాశి వారికి, తుల రాశి వారికి, అలాగే కన్యా రాశి వారికి చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఈ తులారాశినే గురుడు చూడడం వల్ల సర్వ సుఖాలు, సర్వ శుభాలు జరుగుతాయండి. జనరల్గా మీరంటే నేమ్ అండ్ ఫేమ్ ఎక్కువ ఉండడము, ప్రతి పనులను ముందంజలో ఉండడము, డాక్టర్స్గా సీట్లు వస్తాయి మీకు. ఎంబీబీఎస్లోను డాక్టర్స్గా మీరు బాగా మీరు ఏదో నీట్లో అంటే రాస్తారు కదా, ఉంటుంది కదా ఎగ్జామ్స్, వాటిలో మీరు సెలెక్ట్ అవుతారు. డాక్టర్స్గా మీరు సక్సెస్ అవుతారు. అదే అది పక్క పెడదాం. ఫైనాన్షియల్గా సెకండ్ హౌస్లో ఉండి లాభస్థానంలో ఉన్నాడు. ధనప్రాప్తి బాగా కలుగుతుంది. బహుశా మీరు భూములు కొనుక్కుంటారు, లేకపోతే వాహనాలు కొనుక్కుంటారు. ధనప్రాప్తి ఎక్కువ ఉంటుంది. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. మీరు బాగా నేమ్ అండ్ ఫేమ్, ముఖ వర్చస్సు పెరుగుతుంది. ఎప్పుడు కూడా ప్రయాణాలు చేస్తూ మీ తమ్ముళ్ళని సరదా కలుస్తూ కొత్త కొత్త ఆలోచనలు మీకు వస్తూ చాలా అద్భుతంగా ఉంటారండి మీరు. మీ తమ్ముళ్ళు మీకు బలగం ఎవరంటే తమ్ముడు చెల్లెళ్ళు అంటే మీ సోదరమని చెప్పచ్చు. అంతేకాకుండా మీ రాశి వారికి చతుర్థ భావం బాగుండడం వల్ల, చతుర్థాధిపతి కూడా బాగుండడం వల్ల తల్లి గారికి బాగుంటుంది. మదర్ గారికి చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయండి. అంటే సెప్టెంబర్ తర్వాత తల్లి గారికి ఏంటంటే చిన్న మైనర్ ఆపరేషన్స్ జరగడానికి అవకాశం ఉంది. చిన్న దెబ్బలు తగులుతాయి. నీటి వల్ల ప్రమాదం తల్లి గారికి ఉంది. తర్వాత చదువుల విషయంలో కూడా మీరు కొద్దిగా ఆచితూ చేయాలండి. ఎందుకంటే చదువులు చదివేటప్పుడు కూడా మీరు ప్రయాణం చేస్తుంటారు. ప్రయాణం చేసేటప్పుడు దెబ్బలు తగ్గడము, చిన్న అసౌకర్యకరంగా ఉంటుంది. ఏదేమైనా చదువులు ఆటంకాలు ఏమి ఉండవు, బాగానే వస్తాయి. రైతులు మాత్రం వాళ్ళకి వర్షాల వలన, లేకపోతే పిడుగుల వలన, అయితే అగ్ని వలన రైతులకి రాబోయే కాలంలో వాళ్ళకి కొంచెం ఏదైనా ఇబ్బందులు కలుగుతాయి. నేను చెప్పేది సొంత కవిత్వం ఏమాత్రం కాదండి. గ్రహాలు ఇచ్చే ఫలితాలే నేను చెప్తున్నా. నేను కొద్ది గొప్ప బుక్స్ చదువుతూ ఉంటాం కాబట్టి కొద్దిగా నాలెడ్జ్ ఉంది. ఎక్కువే కాదు, చిన్నపాటి నాలెడ్జ్ ఉంది. కొద్దిగా 35 సంవత్సరాల నుంచి ఏదో చదువుతున్నాను అనుకోండి. అది పక్క పెడతాం. ఎన్ని సంవత్సరాలు అనేది కాదు, ఎంత వచ్చారనేది తెలియాలి. ఎంత నేర్చుకున్నా ఇంకా చదువుతూనే ఉంటాం. సరే, అవన్నీ పక్క పెడతానండి. నా చదువు ఎందుకు, మన గ్రహాల గురించి చెప్పుకుందాం. సరే, పంచమస్థానం అంటే రాహు ప్రభావం వలన జనరల్గా రాహు పంచమస్థానంలోనూ, 7th హౌస్లోనూ, 12th హౌస్లోనూ శుభ ఫలితాలు ఇవ్వడం. ఎందుకంటే రాహు పంచమంలో ఉంటే పుత్రులు కలగడానికే అవకాశాలు తక్కువ. అయితే సంతానం ఉన్నా కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి రాహు గురుదృష్టి ఉంది కాబట్టి చక్కటి సంతానం ఉంటారండి. ఆడపిల్లలు ఉంటారు. అలాగే స్టాక్ మార్కెట్లో మీకు బాగా కలిసి వస్తుంది. సినిమా రంగంలో కూడా మీకు మీరే సాటి అనిపించుకుంటారు. ఆ శని ప్రభావం మీకు చాలా గ్రేట్ అసెట్ అండి. శనీశ్వరుడు మిమ్మల్ని కంటికి రెప్పలా బ్రహ్మాండంగా ఏం లాభాలు ఇవ్వాలి, ఏం శుభఫలితాలు ఇవ్వాలి, మిమ్మల్ని కొంచెం ఎత్తుక్కుంటూ వస్తాడు మీ దగ్గరికి. మాలాంటి దగ్గరికి అలా రాడే, ఏడు చెడు ఫలితాలు ఇవ్వాలరా అని చూస్తుంటాడు ఆయన. సరదాగా అంటాను, ఆయన మంచివాడండి ఆయన. ఎందుకంటే నా మీద నేను చెప్పుకోవాలంతే. ఎందుకంటే శనీశ్వరుడు 6వ భావంలో ఉన్నాడు కాబట్టి మిమ్మల్ని గవర్నమెంట్ ఆఫీసర్గా చేయడము, లేకపోతే సివిల్ సర్వీసెస్ కానీ గ్రూప్స్ కానీ రాస్తున్నారు కంటే మీరు ఎంత కష్టపడ్డారో అంత తగ్గట్టుగా ఫలితాలు ఇస్తాడు ఆయన. కష్టపడ్డవాడికి కష్టపడలేదు అనుకోండి, కొంతమందికి ఫలితాలు ఇవ్వడు ఆయన. 6వ భావంలో ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాలు ఇస్తాడు. మేనమామలు బాండెడ్ చేస్తుంటాడు. శత్రువుల వలన భయపడకుండా డెడ్ చేస్తుంటాడు. అంతేకాకుండా తండ్రికి సంబంధించిన కొద్దిగా మీ తండ్రిని బాధిస్తూ ఉంటారు. నాన్న అది కావాలి, నాన్న ఇది కావాలి, నేను చదువుకుంటూ ఉంటాను. అదే బాధించడం ఏముందండి, నాన్నగారు మీరంటే ఇష్టం, అది ఖర్చు పెడుతుంటారు. ధనధాన్యాలు సమృద్ధిగా ఉంటాయండి. పుత్రులు కూడా కలిగి ఉంటారు. ఎందుకంటే జనరల్గా 6వ భావంలో సరి ఉంటే పుత్రులు కలిగి ఉంటారు. మీకంటే పోరాట పటిమ కలిగి ఉంటారు. మీరు అంటే ఎప్పుడు కూడా వారికి తగ్గరు, శత్రువులకు భయపడరు, మిత్రులు అవుతుంటారు. అలాగే మీకు రోగబాధలు ఉండవు. ఫారిన్ కంట్రీస్కి వెళ్ళడానికి స్టాంపింగ్ అయిపోతూ ఉంటుంది.
శనీశ్వరుడు 6వ భావంలో శనీశ్వరుడు కొద్దిగా నీటి వల్ల ప్రమాదాలు ఇస్తాడేమో తప్ప మిగతాదంతా సేమ్ బ్రహ్మాండంగా ఉంటుంది. అష్టమాధిపతి శుక్రుడు అష్టమ స్థానంలోనే ఉన్నాడు. కానీ ఇక్కడ శుక్రుడికి శని దృష్టి ఉండడం చాలా తప్పండి. అదే మీకు ఐడియాలు ఉంటాయి. మీ అంటే ఒక్క విధంగా చెప్పాలంటే కొంతమందికి చెడు ఐడియా ప్రవర్తన, చెడు ఆలోచనలు, కొద్దిగా చెడు మార్గాలకు వెళ్ళడము అది ఉండడానికి కొంతమందికి అవకాశం ఉంది. అందుకనే అమ్మవారిని పూజిస్తే చెడు మార్గాలు, చెడు ఆలోచనలు రావు. ఎందుకంటే అష్టమాధిపతి అష్టమస్థానం శుక్రుడు అంటే మాటలు కాదండి. ధనప్రాప్తిని కలిగిస్తుంటాడు. సడన్ గెయిన్స్ ఉంటాయి, మీకు ధనాన్ని కలిగిస్తాడు శుక్రుడు. అంటే కొంతమందికి ఎప్పటి నుంచో కోర్టు కేసులు ఉన్నాయనుకోండి, అంటే అసెట్స్, వాళ్ళ భూములు అసెట్స్ అంటాం కదా, అవి వస్తాయి, వాడికి వచ్చి రావడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా శుక్రుడు ప్రభావం వల్ల కూడా మంచి కళలో మీకు బాగా రాణించడానికి అవకాశం ఉంది. మీ శుక్రుడే భాగ్యంలో మారిపోతాడు. ఇక్కడి నుంచి బాగుందండి. భాగ్య, రాజ్య, లాభస్థానాలు సూపర్. అంటే భాగ్యస్థానంలో ముందర గురుడు గురించి చెప్పుకుందాం. గురుడు భాగ్యంలో ఉండడం వల్ల విశేషమైన ధన సంపాదన కలిగి ఉంటారు. అలాగే వేదశాస్త్రము, ఆగమశాస్త్ర పండితులుగా ఉంటారు మీరు. అంతేకాకుండా మీరు చేస్తున్నటువంటి బిజినెస్లు బాగా డెవలప్ అవుతాయి. అంటే బ్యాంకింగ్ రంగంలోనూ, విద్యా సంస్థల్లోనూ, ఆడిటర్స్ గాను, అలాగే లాయర్స్ గాను అసలు వెనక్కి తగ్గరు, ముందుకు దూసుకుపోతూ ఉంటారు. నేనే చెప్పేదాన్ని కూడా శాస్త్ర ప్రకారం కొద్దిగా చెప్తూ ఉంటాను అనుకోండి, కొద్దిగా కాదు కరెక్ట్గా చెప్తుంటాను. సరే, గురు ప్రభావం వలన చాలా బాగుంది. విదేశాలు, మీరు విదేశాలు వెళ్తున్నారంటే గురు శుక్రుల కాంబినేషనే, వెళ్ళి తీరుతారు మీరు. ఉన్నతమైన విద్య వస్తుందండి శుక్రుడు వలన. సినిమా రంగంలో అవకాశాలు వస్తాయండి. సినిమా రంగంలో కానీ, టెలివిజన్ రంగంలో కానీ. నాలాంటి వాడికి అలాగ రావు, కానీ మీలాంటి వాడికి బ్రహ్మాండంగా వస్తాయి. సరదాగా అంటున్నాడు, నాలాంటి వాడికి రావాలని లేదు, నేను ఉండను అందులో, నాకు ఇష్టం లేదు. సరే, ఇష్టం ఉందో లేదో తర్వాత పక్క పెడదాం. శుక్రుడు భాగ్యస్థానం ఉన్నాడు కాబట్టి ధన సంపాదన ఇస్తాడు. ఎందుకంటే అందంగా కనిపిస్తాడు. మీరు అందంగా కనిపించడం, ఏ వస్తువు కనిపిస్తే ఆ వస్తువు కొనుక్కోవడం, చక్కగా ఆభరణాలు ధరించడము, మంచి మంచి బట్టలు కనిపిస్తే చాలా చక్కగా బట్టలు వేసుకోవడము, ఎక్కువగా ప్రయాణాలు చేయడము, మీ హాబీస్ చాలా బాగుంటాయండి. తులారాశి వాళ్ళకి చాలా బ్యూటిఫుల్ హాబీస్ ఉంటాయి. చక్కగా వాళ్ళు ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేస్తుంటారు. మీకు వచ్చిన ధనాన్ని కానీ, మీకు వచ్చిన అదృష్టాన్ని కానీ ఎదుటి వాళ్ళకి పంచుతుంటారు. అది గొప్ప అదృష్టం. మీ తెలివితేటలుగా ఉంటారు, ఎదుటి వాళ్ళు హెల్ప్ చేస్తుంటారు, అమ్మవారికి పూజలు చేసుకుంటుంటారు, విదేశాలు వెళ్తుంటారు, పుణ్యక్షేత్ర దర్శనాలు, తీర్థయాత్రలు చాలా ఉన్నాయని చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. అసలు రవి బుధులు దశమస్థానంలో ఉన్నారు. డాక్టర్స్కి రవి బుధులు ఉన్నారంటే డాక్టర్స్ వృత్తిలో అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి మీకు. ఎందుకంటే రవి బుధులు కర్కాటక రాశిలో ఉన్నారంటే వాళ్ళు 10th భావం కాబట్టి, చరతత్వ రాశిలో ఉన్నారు కాబట్టి మీరు డాక్టర్స్గా మీరు విదేశాలు వెళ్ళడం ఖాయమే. అక్కడ మీ సర్వీసెస్, మీ సేవలు విదేశాల్లో కూడా కావాలి, వెళ్ళండి మహానుభావ, మీరు రండి బాబోయ్ అని చెప్పి విదేశాల వాళ్ళు కూడా మిమ్మల్ని అడుగుతున్నారు, ఆహ్వానిస్తున్నారు కూడా. అది జరుగుతుంది. నేను చెప్పడం కాదు, కానీ ఆ భగవంతు రవి బుధులు మిమ్మల్ని తీసుకెళ్తారు. ఇంజనీరింగ్గా బాగా సక్సెస్ అవుతారు. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అంటే ఆడిటర్స్ వాళ్ళు బాగా, సిఏ వాళ్ళకి మంచి బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే రవి బుధుల వల్లనే కదండి మీరు సివిల్ సర్వీసెస్లో పాస్ అయ్యి ఒక ఉద్యోగంలో ఉన్నారంటే రవి బుధుల కారణమే. అంతేకాకుండా లాభస్థానంలో కుజకేతువులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు గ్రహాలు మీరు ఎక్కడున్నారని వెతుక్కొని మరీ వస్తున్నారు, శనీశ్వరుడితో సహా. అమ్మ బాబోయ్, కుజుడితో కలిసి కేతు అంటే మాట్లాడే 11వ భావంలో కుజుడితో కలిసి కేతు 28వ తారీఖు ఉన్నారు కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళు దూసుకుపోతారు. వాళ్ళ భూములు, ఎస్టేట్లు, అపార్ట్మెంట్లు బాగా డబ్బులు సంపాదించుకుంటారు, ధనప్రాప్తి కలుగుతుంది. వాళ్ళే కదండి, హార్డ్ మెటీరియల్ సంబంధించిన ఎవరైనా సరే మంచి, మీరు ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపారాభివృద్ధి బాగుంది. భాగ్య, రాజ్య, లాభస్థానాలు ఎంత బాగున్నాయండి మీకు. నేను చెప్పేది చాలా తక్కువ అండి, మీకు జరిగే శుభఫలితాలు ఎక్కువ. సరే, పక్క పెడతామండి. ఏదైనా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించండి. 29వ తారీఖు తర్వాత చిన్నపాటి యాక్సిడెంట్ జరగచ్చు, రక్తం కనపడవచ్చు, నీటి వల్ల ప్రమాదం జరగవచ్చు, ఏదో చిన్న ప్రమాదం జరుగుతుంది. మీరే కాదండి, నాకు కూడా జరుగుతుంది. ఎందుకంటే అందరికీ ఉన్నాయి ఆ ప్రభావం కుజుడు. నెక్స్ట్ మంత్ నుంచి, ఆగస్టు నుంచి. సరే, ఏదేమైనా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వదలకుండా పూజించండి, అన్ని శుభాలు జరిగి తీరుతాయి.